గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టైమ్ ఫామ్ మైనింగ్ బాట్లో స్టేకింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్లో కొత్తగా 2 కొత్త ఆప్షన్స్, కొత్త క్లాక్స్ అనేవి వచ్చాయండి. వాటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టైమ్ ఫామ్ యొక్క మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో కొత్తగా ఒక ఆప్షన్ అనేది యాడ్ చేశారండి. అదేంటి అంటే స్టేకింగ్. ఈ స్టేకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే, స్టేకింగ్ అంటే ఏం లేదండి, మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని రోజుల పాటు లాక్లో ఉంచడం వల్ల దానికి మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట, వడ్డీ అనేది వస్తుంది. సో దాన్నే స్టేకింగ్ అని అంటారనమాట. సో ఇప్పుడు వరకు ఎవరైతే టైమ్ ఫామ్లో మైనింగ్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండుంటే వాళ్లకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చుంటాను. ఆ లింక్ ద్వారా మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో దీంట్లో మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. అది 7 రకాల మైనింగ్ బోనస్ అనేది మనకు వస్తుంది. వాటిలలో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఫార్మింగ్ బోనస్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్దండి. ఇది ఒక రకమైన బోనస్. దాని తర్వాత మీకు రెండో బోనస్ ఇక్కడ టాస్క్లు అయితే ఉన్నాయో, ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎవ్రీడే కొన్ని టాస్క్లు అనేవి ఇస్తూ ఉంటారు. సో దీని ద్వారా రెండో రకమైన బోనస్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు 2 బోనస్లు విన్నాం. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో మనం ఎవరినైనా ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ఆ రిఫర్ చేయడం ద్వారా ఒక బోనస్ అనేది వస్తుందండి. అది 3వ రకమైన బోనస్. దాంతోపాటు ఇక్కడే 4వ బోనస్ కూడా వస్తుంది. అదేంటి అంటే, మనం ఎవరినైతే రిఫర్ చేసామో వాళ్ళ ద్వారా డైరెక్ట్గా మనకు 20% ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట, వాళ్ళు యాక్టివ్గా ఉండి మైనింగ్ అనేది చేస్తూ ఉంటే. సో వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా, వాళ్ళు ఇంకొకరిని రిఫర్ చేయడం ద్వారా ఇంకొకరు ఈ విధంగా టోటల్గా 5 స్టెప్పుల వరకు మనకు బోనస్ అనేది వస్తుందన్నమాట. సో ఇది 5వ బోనస్ అనమాట. దాంతోపాటు మీరు ఎవరినైనా ఒకరిని రిఫర్ చేస్తే రిఫర్ చేసిన వాళ్ళకు 30,000 టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. అదే మీకు రిఫర్ చేసినందుకు 15,000 టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పటివరకు మనము 6 రకాల బోనస్లు అనేది చూసాము. సో ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాక్స్ ఉన్నాయండి. సో ఈ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఏది మనకు ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద మనం క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఇక్కడ ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కట్ అయిపోతాయి. కట్ అయిపోయి తర్వాత మైనింగ్ అనేది జరుగుతున్న ప్రతిసారి ఇక్కడ చూడండి మీకు 2x బోనస్ అనేది వస్తుంది అనమాట. సో అంటే మనకు మైనింగ్ ద్వారా ఇక్కడ సపోజ్ ఒక ఎలా చెప్పొచ్చు, ఒక 40,000 వస్తుంది అనుకోండి పర్ మైనింగ్ సైకిల్కి. అదే మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ని అక్కడ అప్గ్రేడ్ చేస్తే 40,000 బదులు నెక్స్ట్ టైం నుంచి మీకు 80,000 వస్తుంది అనమాట. అలా మీకు ఎక్కడ వరకు ఉంది అని అంటే 20x బోనస్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ ఇదివరకు మనం ఎక్కడి వరకు చూసాము అని అంటే, ఈ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ క్లాక్ టెక్నో క్లాక్, ఈ టెక్నో క్లాక్ వరకు ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేసి నేను ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. సో ఆ వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. మీకు అర్థం కాకపోతే ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలనేది క్లియర్గా ఉంటుంది. దాని ప్రకారం మీరు చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా 2 క్లాక్స్ అనేవి వచ్చాయండి. అది జోకర్ క్లాక్, దాని తర్వాత ఇంజిన్ క్లాక్. సో ఇంజిన్ క్లాక్ దీని ద్వారా మనము హయ్యెస్ట్ 20x బోనస్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది మనకు 6వ రకం లేకపోతే 7th బోనస్ అని అనుకోండి మీరు ఇప్పటివరకు మనము మాట్లాడుకున్న వాటిలలో. సో ఇది డైలీ మైనింగ్ అప్లికేషన్ లాంటిది కాదండి. ఇప్పుడు మనం కొన్ని ట్యాపింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. ట్యాపింగ్ అప్లికేషన్స్ ఏంటి అంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వచ్చేసి మనం స్క్రీన్ మీద ట్యాప్ చేస్తూ ఉంటాం. సో ఇది అటువంటి మైనింగ్ అప్లికేషన్ కాదండి. మీరు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి జస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఈ మెయిన్ పేజ్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇది ఒకటి క్లెయిమ్ చేయడము. దాని తర్వాత ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది. సో ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు 2 క్లిక్కుల ద్వారా
టైం ఫామ్లో మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మైనింగ్ అనేది కంటిన్యూస్గా చేయొచ్చు. అదే మనకు డైలీ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి వచ్చేసి స్క్రీన్ మీద పదే పదే ట్యాప్ చేయని అవసరం లేదు. సో ఇది చాలా సింపుల్ మైనింగ్ అండి. ఎవరైనా స్టార్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మన మెయిన్ కాంటెంట్ ఏంటి ఈ వీడియోలో? స్టేకింగ్. ఆ స్టేకింగ్ అనే దాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ స్టేకింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ స్టార్ట్ స్టేకింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రకాల ఆప్షన్స్ వచ్చాయండి. 3 days, 15 days, 45 days. సో ఈ 45 days టైం పీరియడ్ ఇలా హైయెస్ట్ ఉందన్నమాట. సో మీరు 3 రోజులు స్టేకింగ్ అనేది పెడితే మీరు పెట్టినటువంటి టోకెన్స్ మీద 3% అనేది రిటర్న్స్గా వస్తుంది. అదే మీరు 15 days స్టేకింగ్ అనేది పెడితే మీరు పెట్టినటువంటి టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ట్రాగా 10% అనేది మీకు రిటర్న్స్గా వస్తుంది. అదే మీరు 45 days స్టేకింగ్ అనేది పెడితే 45 daysకి పెట్టినందుకు మీకు 35%. సపోజ్ మీరు 1,00,000 టోకెన్స్ అనేవి స్టేకింగ్లో పెడితే మీకు 35,000 టోకెన్స్ అనేవి మీకు బోనస్గా వస్తాయి అన్నమాట. కాకపోతే అది మీకు విత్డ్రా చేసుకోవడానికి 45 days టైం అనేది పడుతుందన్నమాట. వీటిలలో మీకు హైయెస్ట్ బోనస్ ఇచ్చే ఆప్షన్ ఏంటి అంటే 45 daysది. సో అదే మీకు 45 days మీరు స్టేకింగ్ అనేది పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోతే 15 days స్టేకింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ 15 daysకి ఒకసారి మీరు స్టేకింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అదే 45 days డైరెక్ట్ మీరు స్టేకింగ్ పెడితే మీకు ఇంకొక 5% అంటే టోటల్ 35% స్టేకింగ్ అనేది వస్తుందన్నమాట, బోనస్గా వస్తుంది. సో ఇప్పుడు కింద నేనేం చేస్తాను అంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ 45 days దీని మీద క్లిక్ చేశానండి. చూడండి 45 days నేను క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లూ కలర్లో మారింది. ఇదివరకు ఇది హైలైట్ అయి ఉన్నది, ఇప్పుడు 45 daysది హైలైట్ అయిందండి. దాని తర్వాత సో ఇక్కడ మీరు ఖచ్చితంగా 45 days చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. బ్లూ కలర్కి మారిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది. సో మీరు ఎన్ని టోకెన్స్ మైనింగ్ అనేది పెట్టాలనుకుంటున్నారు, మీరు ఎర్న్ చేసినటువంటి వాటిలలో 25%, 50%, 75%, లేకపోతే మ్యాక్సిమం అనేసి. సో నేను ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి నా దగ్గర ఇప్పటి వరకు 15,42,000 టోకెన్స్ అనేవి ఉన్నాయన్నమాట, మైనింగ్ ద్వారా వచ్చినాయి. ఆ 15,42,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను ఈ మ్యాక్సిమం అనేది క్లిక్ చేస్తే ఆ 15,42,000 టోకెన్స్ వచ్చాయి. అదే మీరు మొత్తం పెట్టాల్సిన ఇంట్రెస్ట్ అనేది లేకపోతే 50% ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ మీ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కేవలం ఇక్కడ 50% మాత్రమే వస్తాయి. నేను ఇప్పుడు మ్యాక్సిమం టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టేకింగ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక క్లారిటీగా చూపిస్తుంది 15,42,000 టోకెన్స్ మీరు స్టేకింగ్ పెడుతున్నారని. దాంతోపాటు 45 daysలో మీ స్టేకింగ్ పీరియడ్ అనేది ఉంటుందని, అది ఎప్పుడు అయిపోతుంది, ఏ నెల ఏ రోజు ఎండ్ అయిపోతుంది స్టేకింగ్ అనేది ఇక్కడ క్లియర్గా చూపించి దాని తర్వాత మీకు స్టేకింగ్ ద్వారా ఎంత రిటర్న్స్ వస్తుంది, 5,39,700 టోకెన్స్ అనేవి మీకు రిటర్న్ వస్తాయన్నమాట. సో కింద నేనేం చేస్తానంటే స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టేక్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ స్టేక్డ్ అనేసి పడింది అనమాట. సో ఇది ఒక పార్ట్ అండి స్టేకింగ్లో. 45 daysకి మీకు స్టేకింగ్ అనేది అవుతుందన్నమాట. సో మళ్ళీ మీరు బ్యాలెన్స్ అనేది ఎర్న్ చేస్తే కింద మళ్ళీ స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టేక్ అనే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్ని మళ్ళీ స్టేక్ చేయొచ్చు. సో ఇలా మనకు లిమిట్ అనేది ఏం లేదండి, ఎన్నిసార్లు అయినా కానీ మీరు కొత్తగా బ్యాలెన్స్ అనేది ఎర్న్ చేసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చేసి స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి స్టేకింగ్ పెట్టుకోవచ్చు అనమాట. స్టేకింగ్ పెట్టుకోవడం ద్వారా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇంతేనండి టోటల్గా మనము స్టేకింగ్ చేసే ప్రాసెస్. సో ఆల్రెడీ మనం స్టేకింగ్ పెట్టినా కానీ మన టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట, కట్ అయిపోలేదు. స్టేకింగ్లోకి వెళ్ళి చూస్తే స్టేకింగ్లో కూడా ఇక్కడ క్లియర్గా మీకు మీరు ఎంత స్టేకింగ్ పెట్టారనేది క్లియర్గా చూపిస్తుంది. దీని కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో అంటే
మీ మైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 45 రోజులు, అది స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేస్తే మీకు టోకెన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. టైం ఫామ్లో మీరు స్టేకింగ్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.